తెలంగాణ హోం మంత్రిగా విజయశాంతి నిజమంటారా కాదంటారా? ఎందుకంటే ఎమ్మెల్సీగా మరి ఆమెని బలపరచడం అనేది జరిగింది. ఎమ్మెల్సీగా ఆమె మరి ఉండటం అనేది జరిగింది. ఎందుకంటే తెలంగాణ పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపకురాలు కూడా మరి రాములమ్మే. మరి కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా కొనసాగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కారణమైనటువంటి రాములమ్మ. తర్వాత తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి యావత్ రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి ఏకైక మహిళగా కూడా రాములమ్మే. కాబట్టి ఆమెను గుర్తించి మరి సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆమెని ఎంకరేజ్ చేశారని చెప్పొచ్చు. ఆమెకి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు మనం చూసినట్లయితే రాష్ట్ర క్యాబినెట్లో కూడా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి, మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్లు తెలుస్తోంది. హోమ్ మినిస్టర్గా ఆమెని తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయశాంతి గారు నిస్వార్థమైనటువంటి మహిళగా ఉద్యమ నాయకురాలిగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. కొన్ని సంఘటనల వల్ల టీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం ఉన్నారు, తర్వాత బీజేపీలో కూడా కొంతకాలం ఉన్నారు. అక్కడ కూడా ఇవ్వడలేకనే ఎక్కువగా కాంగ్రెస్లోనే ఆమె యొక్క జీవిత ప్రస్థానం కొనసాగించారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి మహిళగా మరి ఉద్యమ నాయకురాలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి విజయశాంతి గారు మరి కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా కొనసాగుతూ మరి తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడినటువంటి మహిళగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఎక్కువ ఆస్తులు కూడగట్టుకోవాల్సినటువంటి ఆకాంక్ష లేదు. ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే నిస్వార్థంగా పరిపాలించేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా పలువురు భావిస్తున్నారు. మీరే విధంగా భావిస్తున్నారో మరి కామెంట్లో తెలియజేయండి. జై హింద్.